పాల్పడుతూనే అదేవిధంగా మానవతా విలువలు మరచి మహిళల మీద అదేవిధంగా చిన్న చిన్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే కార్యక్రమానికి తెరలేపిందనేది తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు దుశ్శాసనుడి కన్నా ఘోరంగా మరి పబ్లిక్ స్పేస్లో మాట్లాడుతున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ గారు ఈ హైదరాబాదు నగర ప్రజలకు ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారు చేసిన సేవలు ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోవడం లేదు. మరి అనారోగ్యంతో వారు అకస్మాత్తుగా మరణించడం ఈ రాష్ట్రానికే తీరని లోటు, ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు.